వెల్కమ్ టు ఆవకాయ బిర్యానీ. పోలీసులనే హడలెత్తించిన కామ్రేడ్, 10 ఏళ్ళు తండ్రి 20 ఏళ్ళు కొడుకు సీఎంగా ఉంటారట. నీతో కాకపోతే మేము తీసుకొస్తామని చంద్రబాబు నాయకుడికి ఏపీ కాంగ్రెస్ నాయకులే సవాల్. దొంగే దొంగ దొంగ అని అరుస్తున్నారని అంటున్న విహెచ్. ఇలాంటి మాటల తూటాలు, పవర్ఫుల్ పంచులతో ఇవాల్టి ఆవకాయ బిర్యానీ రెడీ. పోలీసులంటే తనకు గాని తమ పార్టీకి గాని ఎలాంటి భయం లేదని అంటున్నారు సిపిఎం నాయకుడు మధు. మొన్న శ్రీకాకుళంలో తన కోసం పోలీసులు ఎలా మాటు వేశారు, ఎలా చుట్టుముట్టారు, ఎలా పట్టుకెళ్లారు, ఎలా విడిచిపెట్టారో కళ్ళకు కట్టినట్లుగా డైలాగులతో సహా చెప్పారు. ఆయన మాటలు మీరు వినండి. నమస్కారం మధు గారు. ప్రజలను రైతులను చైతన్యపరచడానికి ఊరూరా తిరుగుతున్నారు, ప్రభుత్వంతో పోరాటం చేస్తున్నారు. రైతులకు అండగా ఉంటాం, వ్యవసాయాన్ని పండగ చేద్దామని బాబు గారు చెప్తున్నారు కదా, ఇంకేం కావాలి మీకు? అభివృద్ధి పేరుతో, ప్రాజెక్టుల పేరుతో మన కోసం అనేటువంటి మాట చెప్పి ఈరోజు మన భూముల మీద తెలుగుదేశం ప్రభుత్వం వ్యాపారం చేసి డబ్బులు సంపాదించదలుచుకుంది. తెలుగుదేశం ప్రభుత్వం వ్యాపారం చేస్తుందా? అదేంటండి, చంద్రబాబు నాయుడు గారు అద్భుతంగా పరిపాలిస్తుంటే వ్యాపారం అంటారేంటి మీరు? తెలుగుదేశం ప్రభుత్వం పరిపాలనగా చేస్తా ఉంది, వ్యాపారం చేస్తా ఉంది. అదిగో మళ్ళీ అదే మాట. అది సరే గాని, మొన్న అసలు శ్రీకాకుళం జిల్లాలోని మిమ్మల్ని పోలీసులు ఎందుకు అరెస్ట్ చేశారండి? పోలాకిలో ఇట్టగా రైతులు మా భూములు పోతున్నాయని చెప్పేసి చెప్తే వాళ్ళు చెప్పేది విన్నామని చెప్పి నేను ఫలక్నామా ఎక్స్ప్రెస్ లో విజయవాడ నుంచి బయలుదేరి శ్రీకాకుళం రోడ్లో దిగా. రైలు ఆగింది, దిగేం చేశారు? నేను రైలు దిగా. పోలీసు వాళ్ళు ఒక 30 మంది 40 మంది నిలబడి ఉన్నారు. ఏదో మంత్రి వస్తున్నాడు కావాలే ఏదో లేని చెప్పేసి నేను నా పార్టీకి నేను వెళ్తా ఉన్నా. మరి ఆ మంత్రి గారు వచ్చారా? నాకంటే ముందు కలెక్టర్ దిగాడు. కలెక్టర్ నేను ఒకటే పెట్లో నుంచి దిగాం. ఆయన ముందే నడుస్తున్నాడు. ఆయన కోసం వచ్చారు కావాలని చెప్పి నేను అనుకున్నాను సేపు. ఇంతకీ పోలీసులు వచ్చింది మంత్రి గారి కోసమా, కలెక్టర్ కోసమా? కొంత దూరం పోయిన తర్వాత ఇదిగో ఆయనే అని ఒక ఆయన చూపిస్తున్నాడు, నా సాయి చూపిస్తున్నాడు. ఓహో ఇల్లేదో ఉందరా అని చెప్పేసి అనుకున్నాను నేను. ఓహో, అంటే వాళ్ళు వచ్చింది మీకోసమే అన్నమాట. మరి అప్పుడు ఏం చేశారు? ఎస్ఐ వచ్చి సార్ ఆగండి సార్ అంటున్నాడు. ఎవడరా నువ్వు నన్ను ఆగమని దానికి పో అవతలకానన్నా. ఎంత ధైర్యం అండి మీకు? ఎస్ఐనే బెదరగొట్టేశారు. మరి ఎస్ఐ వెళ్ళిపోయాడా? ఇంక 2 దూరం పోయేసరికి ఇంకొకడు వచ్చాడు ఎదురు. సార్ మీ పేరు మధు గారేనా అని చెప్పి. అవునయా అన్న. సార్ పోలీస్ స్టేషన్లో పోదాం సార్ అన్న. పోలీస్ స్టేషన్కి ఏమనుకుంటున్నావు, ఎట్ట కనబడుతున్నావు, నీకు దొంగలా కనబడుతున్నావా, జాగ్రత్త అని చెప్పేసి చెప్పాను నేను. అబ్బో, పోలీసులు అంటే భయం లేదు మీకు. ఆ తర్వాత ఏమైంది? జాగ్రత్త అన్న తర్వాత కాదు సార్ విచారించి పంపిస్తానని. ఎవడరా నువ్వు నన్ను విచారించేదానికి, ఎవడరా అవతలకి అని చెప్పేసి చెప్పాను నేను. ఇంతలోకి పట్టుకున్నారు. మరి వాళ్ళు వచ్చిందే మిమ్మల్ని పట్టుకోవడానికే. మీరు దబాయించినా బెదరగొట్టినా ఊరుకుంటారేటి? అందుకే పట్టేసుకున్నారు. అసలు వాళ్ళు ఎందుకు పట్టుకున్నారండి మిమ్మల్ని? శ్రీకాకుళం జిల్లాలో బలవంతంగా రైతుల దగ్గర భూములు గుంజుకుంటున్నారు. ఇది దుర్మార్గం, దీన్ని సహించమని చెప్పేసి కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్టు నెత్తిన్నోరు పెట్టుకొని ఈరోజు రైతుల పక్షాన నిలబడి కొట్లాడుతా ఉంది. రైతుల పక్షాన్ని నిల్చున్నందుకే పోలీసులు మిమ్మల్ని పట్టుకుపోయారా? వీళ్ళు కన్నా ఊళ్ళోకి పోతే రైతులందరూ పెద్ద ఎత్తున జమ అవుతారు, రైతులను జమగానేకుండా చేయాలి, రైతులు పోక్ కాకుండా చూడాలని చెప్పి, మీటింగ్ జరగనీయకుండా చూడాలని చెప్పేసి నన్ను దేశంపై ఎక్కడో శ్రీకాకుళానికి ఎక్కడో 30-40 కిలోమీటర్ల దూరంలో అవతల పోలీస్ స్టేషన్లో పెట్టారు. ఇంకా నయ్యం, ఏ అండమానకో తరలించేలేదు. ఇంతకీ పోలీస్ స్టేషన్లో పోలీసులు ఏం చేశారండి? ఏం చేశారు? పోలీస్ స్టేషన్లో ఉదయం నుంచి సాయంకాలం దాకా ఉన్నా నేను. రాష్ట్రంలో, జిల్లాలో అనేక ప్రాంతాల్లో ప్రజలందరూ ఎక్కడ పడితే అక్కడ పోలీస్ స్టేషన్ల ముందు ధర్నాలు చేయడం ప్రారంభించారు. మీరంటే పోలీసులకి ఏంటో తెలిసొచ్చి ఉంటది, మరి మిమ్మల్ని వదిలేశారా? మధ్యాహ్నానికి నాన్ బెయిలబుల్ సెక్షన్స్ పెట్టి సెంట్రల్ జైలుకు పంపించాలని చెప్పి చూశారు. అరే సెంట్రల్ జైలు కాదురా, దాని అమ్మమ్మ కూడా ఇంకేదన్నట్టు దానికి కూడా పంపడరా, నాకే డోకా లేదని చెప్పాను నేను. మీరు మరీ జాముండిలాగా ఉన్నారు. పోలీసులకే సవాల్ విసిరారంటే నిజంగా మీకు ధైర్యం ఎక్కువే. సాయంకాలానికి ఏమనుకున్నారో, సాయంకాలానికి సార్ మీకు దండం సార్, మేము వదిలేస్తున్నాం సార్ అని
పట్టుకొచ్చేది మీరే, వదిలిపెట్టేది పెట్ట కుదరదురా ఇది అని చెప్పేసి నేను అడ్డం తిరిగా. సంతకం పెట్టమన్నా, నేను పెట్టను సంతకం అన్నా. ఏంటండి వాళ్ళు వదిలిపెడతా ఉన్నప్పుడు ఎంచక్క ఇంటికి వచ్చేయకుండా నేను వెళ్ళను సంతకం పెట్టను అలా మంకు పట్టు పెడితే ఎలాగండి? ముద్దు వచ్చినప్పుడే సంకెక్కాలి, పోలీసులు వెళ్ళిపోమన్నప్పుడే వెళ్ళిపోవాలి, పోలీసులతో పెట్టుకోకూడదండి బాబు. పోలీసు వాళ్ళు చూసి భయపడే పని కమ్యూనిస్ట్ పార్టీ ఈ పార్టీకి ఎప్పుడో లేచిపోయి ఉండేది. అది నిజమే మధు గారు. పోలీసులకు భయపడకుండా మీరు ఇలాగే ప్రజల పక్షాన రైతుల పక్షాన నిల్చుని పోరాటాలు చేస్తూ ఉండండి, మీ పోరాటం తప్పకుండా ఫలింతదే. తెలంగాణ సర్కార్ ఉందాం తిందాం పందాం అనే పాలసీతో ముందుకు పోతుందని అంటున్నారు కాంగ్రెస్ నాయకులు. ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా ధర్నా చేశారు. ఏ పార్టీ అయినా ప్రజలను ముంచొద్దు అని అంటుంది, కానీ కాంగ్రెస్ నాయకులు మాత్రం ప్రజలను ముంచండి అని డిమాండ్ చేస్తున్నారు. ఇదెక్కడి విడ్డూరమని విస్తుపోయారు మంత్రి హరీష్ రావు. ఉందాం తిందాం పందాం అన్నట్టున్నది ఈ సర్కారు వ్యవహారం అని అంటున్నాడు జీవన్ రెడ్డి సారు. గా సార్ మాటలు ఇందాం పారి. నమస్తే సారు, సురు ఎయిరిగా. ఏదక్కర్లేదు, మనందరి సమస్యలకు వెళ్ళి దృష్టి మరచాలంటే మనం తాగుబోతులం చేయాలి. మనకు ఎక్కువ 15 రూపాయలు సారా దొరికితే మా అవ్వలు వన్నీ వేస్తారు, మంచి అయిపోయింది. అంతే కదా? మరి అంతే కదా, జనాలు ఎంత ఎక్కువ తాగితే ఖజానాకు అన్ని పైసలు వస్తాయి. గా పైసలతోని మళ్ళా జనాలకు అక్కడికి వచ్చే స్కీములు తీసుకొస్తారు. జనాలతోని బగ్గ తాగిపించేందుకు గల్లీలలో బరాండి షాపులు తెరిచారు. ఇప్పుడు కొత్తగా ఇంకేదో చీప్ లిక్కర్ తీసుకొద్దామని సోంచాయిస్తున్నారు. సరే గాని ఇప్పుడు ధర్నా ఎందుకు చేసిరో ఎప్పురి? ఏ ఇంజనీర్ల సూచన మేరకు ఆలోచన మేరకు తోటపల్లి రిజర్వాయర్ నిర్మాణం చేయాలని తలపెట్టడం జరిగిందో ఇవన్నీ నువ్వు వెంటనే నిర్మాణాలు చేపట్టాలి. ఈ ప్రాంత రైతాంగానికి నువ్వు అండగా నిలవాలి. లేని పక్షంలో నీ అంతు చూస్తామని చెప్పని ఈనాటి సభాముఖంగా హెచ్చరిస్తా చెప్పండి. అట్లనా? అగో ఉత్తమ్ కుమార్ రెడ్డి సార్ కూడా ఉన్నాడుగా అక్కడ. గా సార్ ఏం చెప్తా ఇందాం. నమస్తే సారు, మీరు కూడా కానీ ఓ పని అయిపోతుంది. నిర్మాణం మొదలుపెట్టి భూసేకరణ మొదలుపెట్టి 500 కోట్లు ఖర్చు పెట్టిన తర్వాత మరి ఏ కారణంగానో ఏ కుట్రతోనో ఈ తోటపల్లి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ రద్దు చేయాలనుకోవడం నిజంగా ఇది ఒక విడ్డూరమైన విచారకరమైన విషయం. ఇప్పుడు నాకు సమజైంది. గా తోటపల్లి రిజర్వాయర్ ను వెంటనే సురువు చేయాలని డిమాండ్ చేస్తున్నారు, అంతే కదా? మరి మంత్రి హరీష్ రావు సార్ మీద మాట్లాడిన మాటలన్నీ విన్నాడు. ఏం సమాధానం చెప్తారో ఇందాం. నమస్తే సారు, కాంగ్రెస్ నాయకులు చెప్పిన మాటలు విన్నారు కదా, ఇక ఏం చెప్తారో చెప్పురి. మన రాష్ట్ర పిసిసి అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఈరోజు ధర్నా చేసినారు. అవు గా సార్ ఒక్కడే కాదు, ఇంకా చాలా మంది లీడర్లు కూడా ధర్నా చేసిర్రు. మీ సర్కార్ మీద దుమ్మెత్తిపోసిర్రు. నాకు కొద్దిగా ఉండే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చదువుకున్నాడు, మిలిటరీలో పనిచేసిండు, కొద్దిగా ఆలోచిస్తాడు అనుకున్నా. కానీ ఈయన కూడా అదే గుడ్డి వ్యతిరేకతల ఏమన్నా కానీ కేసీఆర్ గారు ఏ మంచి పని చేసినా దాన్ని అడ్డుకోవాలి, అది జరగకుండా చూడాలి. ఇదే పనిగా కనబడతా ఉంది నాకు ఆయన ధోరణి చూస్తా ఉంది. కేసీఆర్ సార్ చేసే పనులన్నీ బేకార్ పనులని అంటున్నారు. జనాలకు అక్కడికి వచ్చే పనులు చేయకుండా ఏది చేయాలనిపిస్తే గది చేస్తున్నాడని ధర్నా చేసిర్రు. కేసీఆర్ అంతు చూస్తామని వార్నింగ్ కూడా ఇచ్చిర్రు. కాంగ్రెస్ పార్టీ నాయకులు ధర్నాలు చేసి రోడ్లెక్కినంత మాత్రాన ప్రజలు నమ్మరు. వాస్తవాలు మాట్లాడండి, నిజాలు మాట్లాడండి. మీరు 1,000 చూపిస్తే 10,000 మిమ్మల్ని చూపిస్తాయనే విషయాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు మర్చిపోవద్దు. మీ పాపాలు, మీరు చేసిన చరిత్ర ఇంకా చాలా ఉంది చెప్పాలంటే. అది కాదు సార్, అసలు గాలు ధర్నా ఎందుకు చేసిరో ఎరికేనా? తోటపల్లి ప్రాజెక్టు కట్టి 6 గ్రామాల ప్రజలను నిండా ముంచండి అంటున్నారు. 6 గ్రామాల జనాన్ని నిండా ముంచమంటున్నారా? ఏహే, అట్లెందుకంటారు సారు? తోటపల్లి ప్రాజెక్టు ఇదివరకు ఎక్కడ కడదాం అనుకున్నారో అక్కడనే కట్టురని అంటున్నారు. కానీ దురదృష్టవశాత్తు ఇలా కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎట్లా ఉందంటే, రాష్ట్రంలో ఎవరైనా ఏం కోరుకుంటారు? మమ్మల్ని ముంచొద్దు అని కోరుకుంటారు. కానీ కాంగ్రెస్ పార్టీ తీరెట్లా ఉందంటే ఈ ప్రజలను ముంచండి అంటున్నది. ఈ ముంచుడేం సారు? నాకైతే ఏం సమజైతలేదు. ముంచండి, 6 గ్రామాలను ముంచండి అని మీరు ధర్నాలు చేస్తున్నారు. ఇది ఎక్కడ అసలు నాకైతే చాలా విచిత్రంగా ఉంది. ఎవరైనా మమ్మల్ని ముంచొద్దు అని ధర్నాలు చేస్తారు, కానీ వీళ్ళు ముంచండి అని ధర్నాలు చేసినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీకే దక్కింది.
మరి ఈ సంగతి గాళ్ళకి తెలుసో తెలియదో. ఈ మునిగిపోతాయన్న 6 ఊర్లకు 2 పంటలకు నీళ్ళు ఇచ్చే అవకాశం ఉంది. ప్రతిపాదించిన ఆయకట్టుకు నీళ్ళు ఇచ్చే అవకాశం ఉంది. అరే ముంచకుండా ఆ ఊర్లను కాపాడి ఆ భూములను కాపాడి 2 పంటలకు నీళ్ళు ఇస్తామంటున్నాం. అయినా ముంచండి అని మీరు ధర్నాలు చేస్తే ఎట్లా అర్థం చేసుకోవాలి ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు? నాకైతే అర్థమవుతలేదు. అంటే గుడ్డి వ్యతిరేకత. ఈ ప్రభుత్వం ఏ మంచి పని చేసినా దాన్ని అడ్డుకోవాలి. ఈ ప్రభుత్వానికి మంచి పేరు రావద్దు. మేము ఏం చేయలేదు అధికారంలో ఉండి ఈ ప్రభుత్వం కూడా ఏం చేయొద్దు అని వీళ్ళు కోరుకుంటున్నట్టుగా నాకు కనబడతా ఉంది. అప్పటి సంగతి ఎందుకు కానీ ఇప్పుడు ఈ ప్రాజెక్టు గురించి ఏమైనా కిరికిరి చేస్తే ఊకునేది లేదని వార్నింగ్ ఇచ్చారు ధర్నాలో పాల్గొన్న కాంగ్రెస్ లీడర్లు. 2008లో శాంక్షన్ అయితే 2014 దాకా 6 ఏళ్లలో 6 తట్టల మట్టి తవ్వకుండా మోసం చేసింది మీరు కాదని నేను అడుగుతా ఉన్నా. ఎందుకు 6 ఏళ్ళు ఒక్క అడుగు పనిచేయలేదు? ఇవాళ శ్రీధర్ బాబు ధర్నా చేస్తుండు, జీవన్ రెడ్డి మీరే కదా మంత్రులు, శ్రీధర్ బాబు జీవన్ రెడ్డిలు. ఇలా రోడ్డెక్కి ధర్నా చేసిన శ్రీధర్ బాబు, జీవన్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డిలు ఈ 6 ఏళ్ళు మంత్రులే కదా. మంత్రులుగా ఉన్న మీరు 2008 నుంచి 9 దాకా ఏడాది మంత్రి జీవన్ రెడ్డి, 9 నుంచి 14 దాకా శ్రీధర్ బాబు మంత్రి, 3 ఏళ్ళు ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రి. ఈ ముగ్గురు ఈ 6 ఏళ్ల కాలంలో మంత్రులు ఉన్నోళ్ళే. ఆ రోజు ఎందుకు యాదికి రాలే వీళ్ళకి రిజర్వాయర్లు? ఆ రోజు యాదికి రాకపోతే ఏంది, ఇప్పుడు యాదికి వచ్చింది కదా, అందుకే ఆ ప్రాజెక్టు కోసం కొట్లాడుతున్నారు. ఇవాళ మనం ఒక్క విషయంలోనే కాదు, పెచ్చులుడుతా ఉంది ఉస్మానియా ఆసుపత్రి, వర్షం పడితే నీళ్లు గారుతా ఉన్నాయి ఉస్మానియా ఆసుపత్రిలో, ఉస్మానియా ఆసుపత్రి మీద చెట్లు మొలిచినాయి. మరి డబ్బులున్నోళ్ళు మాత్రం 6 అంతస్తుల బంగ్లాల్లో కార్పొరేట్ ఆసుపత్రుల్లో వైద్యం పొందుతూ ఉన్నారు. పేదవాడు మాత్రం పెచ్చులుడేటువంటి పాత బంగ్లాలో వైద్యం ఉండాలన్నా, పేదవాళ్ళకు కూడా కార్పొరేట్ తరహాలో ఒక ఆసుపత్రి నిర్మాణం చేసి వారికి కూడా మంచి వైద్యం అందిస్తా అని ముఖ్యమంత్రి గారంటే అంటే ఏమంటున్నారు? లేదు లేదు, పేదవాడు ఈ పెచ్చులుడే దాంట్లో గబ్బిలాలు ఉండేటువంటి పరిస్థితుల్లో, వాసన వచ్చేటువంటి పరిస్థితుల్లో పేదవాడు ఇటువంటి దవాఖానలే ఉండాలి, పేదవాడికి కార్పొరేట్ తరహా వైద్యం వద్దు, కార్పొరేట్ తరహా భవనాలు వద్దని ప్రతిపక్షం అడ్డుకునే ప్రయత్నం చేస్తా ఉంది, కోర్టుకు వెళ్లే ప్రయత్నం చేస్తుంది. అది కాదు సారు, గా ఉస్మానియా దవాఖానా ఉన్న బిల్డింగ్ ను నిజాం రాజులు కట్టించారట కదా, దాన్ని ఎందుకు గులగొడతారు, ఎట్లా గులగొడతారని అంటున్నారు. దాన్ని రిపేర్ చేపిస్తే మంచిగా ఉంటది. మరిగా బిల్డింగ్ ను ఏం చేస్తారో ఏందో చూడాలి. మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ అండ్ ఫన్నీ టాపిక్స్ చూసే ముందు ఆవకాయ బిర్యానీలో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్. వెల్కమ్ బ్యాక్ టు ఆవకాయ బిర్యానీ. మన్మోహన్ సింగ్ను మౌనీ బాబా అని విమర్శించిన నరేంద్ర మోడీ ఇప్పుడు ఎందుకు నోరు మెదపడం లేదని కాంగ్రెస్ నాయకుడు విహెచ్ ప్రశ్న. దొంగే దొంగ దొంగ అన్నట్లుగా ఉంది బీజేపీ తీరు అని అన్నారాయన. బీజేపీకి పోటీగా నేను కూడా ఊరూరా తిరుగుతా అని శపథం చేశారు. ఇంట్లో కూర్చున్న కాంగ్రెస్ లీడర్లు కూడా రోడ్డు మీదకి రావాలని పిలుపునిచ్చారు. నమస్తే అన్న, ఏదో గుస్స మీద ఉన్నట్టున్నావు, ఏమైంది హనుమంత్ అన్న? ఇవాళ మా మీద లేనిపోని అబండాలు వేస్తూ మళ్ళీ ఎమర్జెన్సీ గుర్తొచ్చిందట. ఎవరికి? నరేంద్ర మోడీకి. ఆయనకు కుటుంబ పాలన గుర్తొచ్చింది. ఆయన చరిత్ర పుస్తకాలు ముంగటేసుకొని చదువుతున్నాడేమో, చదవనీతి రాదు. ఏమైతుంది? మీ కాంగ్రెస్ పార్టీ చరిత్ర అంతా యాదికొస్తుంది. వెనకట మీ లీడర్లు ఏం చేసిర్రు, ఎట్లా చేసిరో తెలుస్తుంది. ఏం తప్పు? ఇవాళ మా రాహుల్ గాంధీ గారు కరెక్ట్ జవాబు చెప్పాడు. నీకు నిజంగా లలిత్ మోడీ తోటి పైసలు ముట్టినాయా లేదా చెప్పు. అరే హనుమంత్ అన్న, నాకేం పైసలు ముట్టలే, మానవతా దృక్పథంతో సహాయం చేసినని సుష్మమ్మ చెప్పింది కదా. నేను మానవతా దృక్పథంతో వాళ్ళ భార్య పాపము ఏది డిజీజ్ ఉన్నది, ఆమెను కాపాడేటందుకే మానవతా దృక్పథం దాచిపెడతారండి. మానవతా దృక్పథంతో మనకి పేదవారికి సాయం చేస్తే దానికి 10 మందిలో చెప్పుకుంటాం. నువ్వు దాచిపెట్టినవెందుకు? సుష్మమ్మకు గామె చేసిన సహాయం నలుగురికి చెప్పుకున్నాడు ఇష్టం లేదేమో, గాంధీకే దాచిపెట్టింది. గా ముచ్చట బయటకు వస్తుందని గామకేమెరక. మంచిగా మాట్లాడగలిగిన శక్తి ఉన్నది కాబట్టి ఏదో పాత కథలు చెప్తూ, పాత కథలు ఎవరికి కావాలరా బాబు? ఇప్పుడున్న కథ ఏంటో చెప్పమంటున్నాం. ఇప్పటికిప్పుడు కొత్త కథలు చెప్పమంటే యాడికెళ్ళి వస్తాయన్న. అందుకే చరిత్ర పుస్తకాలు చదివి పాత కథలు చెప్తున్నది. దొంగనట దొంగతనం చేసి పారిపోతూ దొంగ దొంగ పట్టుకోమన్నట్టు నిన్న పార్లమెంట్ లో వీళ్ళు ఒక జులూస్ తీస్తారండి, ర్యాలీ తీస్తారు, మళ్ళా దేశం మొత్తంలోనట పబ్లిసిటీ చేస్తారట, 1 నెల తిరుగుతారట. అరే మేమేం తక్కువ లేవురా బాబు. నాయనా, అయితే మీరు కూడా ఊరు తిరుగుతారా? ఒక దిక్కు గాళ్ళు, ఇంకో దిక్కు మీరు తిరుగుర్రి, మళ్ళా ఒకరికొకరు ఎదురు పడితే అదొకరు వెళ్ళి బీసీసీలకు
ఇన్స్ట్రక్షన్ ఇవ్వండి. అదేవిధంగా ఎవరికి మల్లికార్జున్ ఖర్గే గారికి చెప్పాను, అదేవిధంగా గులాం నబీ ఆజాద్ కు చెప్పాను, సోనియా గాంధీకి లెటర్ రాశాను. ఇది సదవకాశం. మనకంటే ముందు వాళ్ళు ప్రచారం చేస్తుంటే మనం ఇంట్లో కూర్చుంటాము. అట్లయితే మరి ఇళ్లలో కూర్చున్న లీడర్లందరినీ లేచి బయటికి రమ్మనుర్రి, గాలను మీ ఎంబడి తీసుకొని ఊరూరు తిరుగుర్రి. అందుగురించి తిరిగి ప్రజలకు చెప్తానేదే నా ఉద్దేశం. అబ్బో హనుమంతానా చాలా పెద్ద పని పెట్టుకున్నారు కదా. ఇళ్లలో కూర్చున్న వాళ్ళందరినీ లేపుకపోయి ఊరూరు తిరుక్కుంటే ఏం చెప్తావే? దొంగలను మీరు కాపాడుతారు. నువ్వే అన్నావు కదనే, ఈ దేశంలో నల్లధనం ఇతర దేశాలకు పోతున్నది, నేను తీసుకొస్తాను. ఎవడైతే నల్లధనాన్ని దోచుకున్న వ్యక్తినే ఇవాళ కాపాడడానికి సుష్మా స్వరాజ్ వసుంధర కాపాడుతుంటే వాళ్ళను నువ్వు ఏది రాజీనామా చేయించబోదు కాపాడడానికి ప్రయత్నిస్తావు. మీరు గట్టిగానే ఆడుతున్నారు కానీ గా మోడీ సార్ మాత్రం ఇప్పటిదాకా ఒక్క మాట కూడా మాట్లాడలే. అసలు నాకు ఏమెరకలే, మీరు చూసుకోరు అన్నట్టే ఉన్నాడు. దాని మీద నీకు ఆలోచన లేదా? మా ప్రధానమంత్రి అయినటువంటి మన్మోహన్ సింగ్ను मुंह बंद करते हैं మోనీ బాబా అన్నవే. మరి నువ్వు ఉన్నది కదా పోయి మోనీ బాబు, నువ్వెందుకు మాట్లాడావు? ఏహే మన్ కీ బాత్ లో మంచిగానే మాట్లాడుతున్నాడు. బీఆర్ ఎలక్షన్ ప్రచారంకి పోయి గాడ కూడా గట్టిగానే మాట్లాడుతున్నాడు. గదంతా కాదు కానీ ఇప్పుడు నువ్వు ఏమంటావో గది చెప్పు. పార్లమెంట్ ఏమైందో మేము కూడా ఈ తెలంగాణ జిల్లాలో తిరుగుతా. రాజీవ్ గాంధీ బర్త్డే తర్వాత తప్పనిసరిగా తెలంగాణ జిల్లాలలో తిరిగి అన్ని జిల్లాలలో ధర్నా చేస్తాం. ఎందుకనమంతానా గీ వయసులో నీకు ఈ కష్టాలు? తిరుగుతా అని ఇది వరకు కూడా గిట్లనే చాలా సార్లు చెప్పినావు. మళ్ళకి ఇప్పుడు ఇదొక పని పెట్టుకున్నావు. నువ్వు తిరుగుతా అంటున్నావు, మరి మిగిలిన కాంగ్రెస్ లీడర్స్ చాలా మందే ఉన్నారు కదా, గాళ్ళు ఏం చేస్తారు? ప్రతి ఒక్కరు బయటికి రావాలి, ప్రతి ఒక్కరు కాంగ్రెస్ ను బతికేయడానికి ప్రయత్నం చేయాలి. సోనియా గాంధీ అంత గట్టిగా ఆలోచన చేస్తుంటే మనం ఇండ్లలో కూర్చోవడం కాదు, ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా రోడ్ల మీద రావాలి, జిల్లాలు తిరగాలి, ధర్నాలు చేయాలి. చూసిండ్రా హనుమంతన్న మస్తు ఊపు మీద ఉన్నాడు. అన్ని జిల్లాలు తిరుగుతాడు, ఇంట్లో కూర్చున్న వాళ్ళని కూడా రమ్మంటున్నాడు. ఇక మరి ఏం తిరుగుతాడో ఏందో చూడాలి. ప్రధాని మోదీ కంటే చంద్రబాబు నాయుడు గ్రేట్. ఆయనకు ఇంతకుముందు 2 సార్లు ప్రధానమంత్రి అయ్యే ఛాన్స్ వచ్చింది. కానీ ప్రధానమంత్రి పదవి కన్నా ముఖ్యమంత్రి పదవే గ్రేట్ అనుకొని ప్రధాని పీఠాన్ని త్యాగం చేసిన గొప్ప నాయకుడని అంటున్నారు ఓ టీడీపీ ఎమ్మెల్సీ. కావాలంటే మీరు వినండి. భారత ప్రధాని మోడీ కంటే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గొప్ప అంటున్నారు టీడీపీ ఎమ్మెల్సీ బొడ్డా వెంకన్న గారు. ఇది ఒకటే కాదండి బాబు, వెంకన్న గారు ఇంకా చాలా గొప్ప విషయాలు చెప్పారు. నమస్కారం వెంకన్న గారు. ఎన్నికల ముందేమో ప్రత్యేక హోదా ఇస్తా ఉంది బీజేపీ, ఇప్పుడు మాట మార్చేసింది. ఏంటండి అన్యాయం? విడిపోయినటువంటి ఈ రాష్ట్రానికి మనకి భద్రత కల్పించాలన్నా, మన పిల్లల భవిష్యత్తు కాపాడాలన్నా ఒక్క చంద్రబాబు నాయుడు గారు అనే ఒక నమ్మకంతో చంద్రబాబు నాయుడు గారికి ఓటేశారు తప్ప మిగతా పార్టీలు ఏదో మాతో ఎలియన్స్ ఉన్నాయి అని ఇతర పార్టీల మీద మేమేదో ఎలియన్స్ పెట్టుకోవడం వల్ల మా ప్రభుత్వ అధికారంలో రాల. అంటే ఎన్నికల్లో బీజేపీతో పొత్తెట్టుకోవడం వల్ల మీకేం ఉపయోగం కలగలేదంటారా? ఇంకా ఇతర పార్టీలు వైజాగ్లో కానీ నరసాపురంలో కానీ పార్లమెంటు స్థానాలు వచ్చినాయి అంటే చంద్రబాబు నాయుడు గారి చరిష్మా వల్లే ఇతర పార్టీలకు కూడా సీట్లు వచ్చినాయి. అయితే ఏం లాభం చెప్పండి? ప్రత్యేక హోదా తెచ్చుకోవడానికి మీ చంద్రబాబు చరిష్మా ఏమీ పనిచేయట్లేదు. మోడీ గారి దగ్గర బాబు గారు పప్పులు ఉడకట్లేదు. మోడీ కంటే గొప్ప నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో. ఆయన గుజరాత్ ముఖ్యమంత్రి, ఈయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి. ఏంటి మోడీ గారి కంటే బాబు గారు గొప్ప నాయకుడా? మోడీ గుజరాత్కి ముఖ్యమంత్రి? హలో సారా, తమరు ఏ కాలంలో ఉన్నారా? మోడీ గుజరాత్ ముఖ్యమంత్రి కాదండి బాబు, భారత్ ప్రధానమంత్రి. అప్పుడప్పుడు పేపర్లు గట్రా చదవండి. మీలాంటి నాయకులకి జనరల్ నాలెడ్జ్ చాలా అవసరం. ప్రపంచ దేశాలు కూడా గర్వించదగ్గ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఆయనకి ప్రధానమంత్రి అవకాశం ఎప్పుడో వచ్చింది. ఎట్టట చంద్రబాబు నాయుడు గారికి ప్రధానమంత్రి అవకాశం వచ్చిందా? ఏ దేశానికండి? ప్రధానమంత్రి అవకాశం వస్తే మరి బాబు గారు ఎందుకు వస్తున్నారు? అయినా సరే ఈ రాష్ట్రాన్ని బాగు చేయడం కోసం, ఈ రాష్ట్ర ప్రజల మీద ఉన్నటువంటి మమకారం కోసం ఈ రాష్ట్రాన్ని విడిచిపెట్టకుండా ప్రధానమంత్రి పదవిని కూడా చూసినటువంటి గొప్ప వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే చంద్రబాబు నాయుడు గారే. శభాస్, రాష్ట్రం అంటే బాబు గారికి ఎంత ప్రేమ! ఈ దేశంలోనే ఏ ముఖ్యమంత్రి కూడా
బస్సులో గడపరు. మరి 2 రోజులుగా వర్షం ఎండ వాన లేకుండా విజయవాడ నగరంలో రాజధానిలో బస్సులో ఉంటున్నటువంటి ముఖ్యమంత్రి ఎవరన్నా ఉన్నారంటే చంద్రబాబు నాయుడు గారే. 2 రోజులుగా బస్సులోనే ఉన్నారా? గుడి కంటే బడి పదిలం అంటారు కదా, అలాగే ఇంటికంటే బస్సే బెస్ట్ అనుకున్నారేమో. బీజేపీ కూడా ఆలోచించాలి, కేంద్ర ప్రభుత్వం కూడా ఆలోచించాలి. ఏం ఆలోచించమంటారా? బస్సు గురించా, బాబు గారి గురించా? చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి ఇంకో 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేస్తారు. ఇంకో 20 ఏళ్ళు లోకేష్ బాబు ముఖ్యమంత్రి అవుతాడు. ఏటి 10 సంవత్సరాలు బాబు గారు, ఆ తర్వాత 20 ఏళ్ళు లోకేష్ గారు సీఎంగా ఉంటారా? లోకేష్ తర్వాత సీఎం ఎవరవుతారో అది కూడా చెప్పండి, పని అయిపోద్ది. చూశారు కదా, ప్రపంచ దేశాలు గర్వించదగిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని చెప్తున్నారు బొడ్డా వెంకన్న గారు. మరి అలాంటి చంద్రబాబు నాయుడు ప్రత్యేక హోదా గురించి మోడీని అడగడానికి ఎందుకు మొహమాట పడుతున్నాడని ప్రతిపక్షాలు సురకలంటిస్తున్నాయి.